అయ్యగారికి అమ్మగారికి వందనాలు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి నా సాక్ష్యం ఏంటంటే, మా ఆయన కొన్ని ఆపరేషన్ చేసుకున్నారు. మంచిగా కళ్ళు కనబడడానికి ప్రార్థన చేయండి. మరి మా ఇంట్లో కొడుకుని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. మీటర్ మాది, కొలాయి మాది. కొడుకు నేను 2 కళ్ళు ఆపరేషన్ చేసుకునే కూడా మాట్లాడలేదు, రూపాయి పలుకొనివ్వలేదు. ఇప్పుడు తండ్రి చేసుకునే కూడా మాట్లాడలేదు, రూపాయి పలుకొనివ్వలేదు. అయితే మా మనవరాలకి డెలివరీ టైంకి నెల అయితే ఆవిడకి అయ్యగారికి ప్రార్థన చేయమన్నాను. ఎందుకంటే డాక్టర్లు పెద్ద ఆపరేషన్ పడుతుంది, నార్మల్ డెలివరీ అవుతుంది అన్నారు. అమ్మగారికి అయ్యగారికి ప్రార్థన చేయమన్నాను. మా పెద్ద అమ్మాయి అక్కడ సిద్ధేశ్వరంలో ఉంది, వంటింటి దగ్గర చర్చికి వెళ్తుంది. వాళ్ళ సంఘానికి వాళ్ళ పాస్టర్ గారికి అందరికీ ఫోన్లు చేసి చెప్పారు. మరి దేవుడు నార్మల్ డెలివరీ ఇచ్చాడు. 2 సంతానాలు. ఈ 2 సంతానాలకి అయ్యగారికి అమ్మగారికి ప్రార్థన చేయమని చెప్పాను. తర్వాత తిరుపతి వెళ్ళారు. వాళ్ళ ఇంట్లో 11 మంది తీర్థాలకి తిరుపతి వెళ్ళారు. మరి కొంత జనము మనం ఆలకిస్తున్నాం టీవీల ద్వారాగా, వార్తల ద్వారాగా. కొన్ని కష్టాలు శ్రమలు కలుగుతుంటాయి. క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావడానికి మరి ప్రార్థన చేయండి అయ్యగారు అనుకుని అయ్యగారికి చెప్పాను. ప్రార్థన చేశారు. క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చారు. మరి దేవుడు మానవులు కనుక అనేకమైన శ్రమలు శోధనలు కలిగినప్పుడు, ఈ శోధనలు శ్రమల్లో మన కొరకి మన దేవుడు ఇన్ని శ్రమలు సహించాడు కనుక మనము యోబుని మన హృదయంలో పెట్టుకొని మన దేవుడు చేసిన మేలుని మనం గ్రహించుకొని నమ్ముట సాధ్యమైతే సమస్తము సాధ్యమన్నట్టుగా మానవులు కనుక ఆ శ్రమలన్నీ సహించుకొని భరించుకొని మన దేవుడిని ఎడతకుండా తప్పకుండా మన మందిరంకి మరవకుండా రావడానికి మా ఆయన బాప్టిజం తీసుకున్నారు. కానీ అక్కడ భోజనాలు అయినప్పుడు ఒక అతను ఏటి ఆ తొందరగా అర్జెంటు వెనకుండొచ్చు కదా అనుకొని అన్నారు. ఆ మాట పడి మా ఆయన రావడం మానేశాడు చర్చికి. మళ్ళీ అతను చర్చికి వచ్చినట్టుగా మరి ప్రార్థన చేయండి, అతను మనసు మారినట్టుగా. మరి నా చిన్న సాక్ష్యము మీరు అందరూ ఆలకించి మా కుటుంబము రక్షణ పొందడానికి, నా కొడుకు కోడలు మారడానికి మీరు ప్రార్థన చేయండి. నేను ప్రతిరోజు ఉదయకాలం నాకు తెలియని ప్రార్థన 4 గంటలకు చేస్తున్నాను. నా సాక్ష్యంలో తప్పులుంటే క్షమించమని, ఈ చిన్న సాక్ష్యం మీరు అంగీకరించమని దేవుడికి మహిమ కలుగును గాక.